హాయ్ అండి. ఎంతో రుచిగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నాతరజంగాకు పప్పు రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ అండి చేసుకోవడం. రుచి కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఒక కట్ట నాతరజంగాకు తీసుకొని శుభ్రంగా ఒలిచి 2-3 సార్లు కడుక్కోవాలండి. మట్టి ఏమీ లేకుండా కడిగి శుభ్రంగా తరిగి పెట్టుకోవాలి. నేను శుభ్రంగా కడిగేసాను. వీటిని తరిగి పక్కన పెట్టేసుకోవాలి. పప్పు అయితే 1 కప్పు తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఆకు కూడా తరిగి పెట్టాను. సగం పీసు మామిడికాయ, మీడియం సైజు ఉల్లిపాయ, 4-5 వెల్లుల్లిపాయలు, మీ కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలండి. ముందు పప్పు మునిగేంతవరకు నీళ్ళు వేసుకొని ఆకు వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు అవన్నీ వేసుకుంటే మనకి పప్పు చక్కగా ఉడికిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే. ఈ పప్పుకి పచ్చిమిరపకాయలు అయితే బాగుంటుందండి. పచ్చిమిరపకాయ తినని వాళ్ళు కారం కూడా వేసుకో. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఎనిపి తాలింపు వేసేసుకోవడమే. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని చిటపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకి పప్పు అనేది రుచి బాగుంటుంది. ఇది చక్కగా వేగిపోయిందండి. ఇది వేగేలోపు మనము పప్పు అయితే ఎనిపేసుకుందాము. పప్పు ఇలా ఎనిపేసుకోవడమేనండి. ఎనిపి తాలింపు వేసేసుకోవడమే. తాలింపు చూసారు కదా, చక్కగా వేగిపోయింది. ఇలా వేగితే మనకి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు ఇందులో వేసేసుకోవడమే. పప్పు మొత్తం వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే కమ్మటి నాతరజంగాకు పప్పు రెడీ అండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. సంగట్లోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆకు దొరికినట్లయితే ఒకసారి తెచ్చుకొని వండుకొని చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.